నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పొలిటికల్ ముఖ్య నేతలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో వాగ్వాదాలకు దిగుతూ తమ ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ సినిమా డైలాగులు సైతం ప్రాచురిస్తూ దాని ద్వారా గొడవలు, అల్లర్లు, కింద స్థాయి కార్యకర్తలు చెలరేగేటటువంటి మాటలు మాట్లాడుతున్నారని ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజానీకం భావిస్తున్నారు. ఏంటి రీజన్, దీని వెనక యొక్క తాత్పర్యాలు ఎలా ఉంటాయనే దాని గురించి మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. చెప్పండి అమ్మా, అసలు మీ అభిప్రాయం ఏంటి రప్ప రప్ప అనే డైలాగ్ పరంగా? అంటే ఇద్దరు వాడారు అంటున్నారు ఏంటి? ఇద్దరు కాదు కదా వాడింది, జగన్మోహన్ రెడ్డి కదా వాడింది. వాడారమ్మా, కానీ దాన్ని కూడా అంటే దాన్ని ఖండిస్తూ ఈయన రప్పరప్ప అంటున్నారు ఏంటిది అని అన్నారు. ఆయన దాన్ని విమర్శించారు తప్పితే, వ్యతిరేకించారు తప్పితే ఆయనేం వాడలేదు. బట్ మరి ఇద్దరు, మీరు గుర్రాన్ని గాడిదని ఒక ఘాట కట్టొద్దు. అంటే ఇప్పుడు గొడ్డలి అనే పదం తీసుకొచ్చారు కదమ్మా ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అవును, తీసుకొచ్చారు. ఈ గొడ్డలు అనేది ఇవాళ వచ్చిందా? నో అంటే ఇప్పుడు తీసుకురాకూడదు కదా. కాదండి, అంటే రప్పరప్ప నరుకుతామంటే దేంతో నరుకుతారు? మాటలతో నరుకుతారా? లేదంటే ఏదో అంటారు చూడండి, గరిక ఆకులతో నరుకుతారా? గొడ్డలతోనే కదా నరుకుతారు. ఆల్రెడీ వాళ్ళు గొడ్డలతో నరికిన అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టి బాబాయిని నరికారు కదా, అది అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసు కదా. మరి అలాంటప్పుడు అందుకని వాడతారు. కానీ మీరు ఒకటండి, ఇంకా అవసరం అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పోలికలు ఏమన్నా ఉంటాయేమో, రాజకీయ పోలికలు. కానీ ఒకే వయసు, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు, ఒకే ఏరియాలో ఉన్నారు వాళ్ళు, రాయలసీమ ఏరియా. అలాగే ఒకేసారి కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరికి ఏమన్నా సారూప్యాలు ఏమన్నా ఉంటే మనం మాట్లాడవచ్చు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని అసలు కంపేర్ చేయడానికే వీల్లేదు. పిల్ల రాజకీయాలు ఎప్పుడు చేయడు చంద్రబాబు నాయుడు, ఏ మాటకా మాట. ఇప్పుడు జగన్ చేసినట్లేనా? అంతేగా మరి. పిల్ల మాటలు తప్పితే ఏంటి ఇది? ఒకప్పుడు రోజే అన్నది కదా, పిల్లిపిత్రోడు అన్నది కదా ఎవరినో సినిమాల్లో అతన్ని. ఆమె ఎవరినో అంటాం కాదు, వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలు అట్లా ఉన్నాయి. పిల్లిపిత్రి మాటలు కాక ఏంటి? అరే సినిమాలో డైలాగు కూడా ఇంతిదా? అసలు వీళ్ళకి ఏదో అంటారే, రావుగోపాలం ఏదో సినిమాలో అంటాడు, అసలు మరీ కళాపోసన లేకుండా తినితొంగుంటే ఏం లాభం అన్నట్టు మాట్లాడాడు. కళాపోసన ఉండాలి అని అన్నట్టుంది తప్పితే అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు వైఎస్ రాజారెడ్డి ఫోటో పెట్టడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏ సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం అనుకుంటున్నారు? ఏంటి తాతగారి జ్ఞాపకం? అయితే తాతగారి వర్ధంతి రోజు తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారి ఫోటోకి దండలు వేసుకుంటారో, మొన్న ఎవడో ఏదో పెళ్ళిలో క్రేన్ తోటి మెగామాల వేశారు, అప్పుడప్పుడు సినిమా వాళ్ళకు కూడా వేస్తుంటారు. అట్లా నువ్వు మెగామాలలు వేసుకో, నీ స్థలం ఏదన్నా ఉంటే దానిలో పెద్ద విగ్రహం కట్టించుకో, రాజారెడ్డిది ఎవ్వరూ కాదనరు. కానీ నువ్వు ఒక వ్యక్తిని పరామర్శించడం, కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళేటప్పుడు రాజారెడ్డి మీకు ఎందుకు గుర్తొచ్చాడు? అసలు మీ మనసుల్లో రాజారెడ్డికి ఉన్న స్థానం ఏంటి? మనుషుల్ని చంపటం, శత్రువులను చేసుకోవటము, అదే శత్రువులతోటి హతం అవ్వటము, అదేమన్నా ఒక మంచి సాంప్రదాయమా? ఇప్పుడు టీడీపీ యొక్క మెయిన్ ఎవరమ్మా? టీడీపీని స్థాపించినటువంటి నాయకులు ఎవరమ్మా? ఎన్టీ రామారావు గారు. అవును. ఇప్పుడు ఆయన ఫోటోని ఏ రోజు టీడీపీ వాళ్ళు ఎత్తి చూపెట్టుంటారు, ఏ కార్యకలాపాలలో కూడా పెద్దగా ఇంత ఇదిగా టీడీపీ వాళ్ళు చూపించుండ్రా పెద్దగా ఇంత ఇదిగా ఎందుకు? అసలు వాళ్ళ ఆఫీసుల్లోనే ఫోటో ఉంటుంది, అయితే వాళ్ళ ఆఫీసుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మాటికి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని తలుచుకుంటున్నాడు, ఎన్టీఆర్నే పార్టీలోంచి బయటికి పంపించేసి అని ఏడ్చిందే వీళ్ళు కదా. అసలు మీరు ఒకటండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ రాజకీయ నాయకుల్లో రాజారెడ్డిని కలపొద్దు. అసలు రాజారెడ్డి రాజకీయ నాయకుడే కాదు, ప్రజల నాయకుడు అని చెప్తా. షర్మిల కూడా ఆవిడ ఒకసారి కూడా ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళని పోడుకోకపోతే ఎట్లా అండి? చచ్చినోడు కళ్ళు చారెడు అన్నారు. ఈ ఇంట్లో వాళ్ళకి ఇంకా అసలు చారెడేంటి? పెద్ద చెరువు అంతా ఉంటాయి చచ్చినోళ్ళ కళ్ళు ఇంట్లో వాళ్ళకి. అంతేగాని అసలు ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి చెప్పండి? అంటే నాట్ ఓన్లీ రాజకీయ నాయకుడు అనే కాదు, అంటే రాజకీయ పార్టీకి అని కాదు. ఒకటి చెప్తున్నా, ఆయన బతికున్న కాలంలో స్వాతంత్రోద్యమం ఉంది. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనకపోగా బ్రిటిష్ వాళ్ళకి సాయం చేశాడు అనే ఒక అపఖ్యాతి ఉంది అతని పేరు మీద. అలాగే అతను దొంగలకి ఆశ్రయం ఇస్తాడు అనే ఒక బందిపోట్లకి ఉంది.
ఇలా రకరకాల నెగిటివ్ షేడ్సే ఉన్నాయి తప్పితే రాజారెడ్డి గురించి పాజిటివ్ షేడ్స్ పెద్దగా నాకు తెలిసి అయితే లేదు. ఏదైనా ఉంటే మీరు చెప్తే నేను వింటా. అంతేగాని ఈరోజు రాజకీయాల్లో రాజారెడ్డి ఫోటో చూపించాల్సినంత అవసరం అయితే లేదు. అది వాళ్ళు కావాలని భయపెట్టాలి అనే ఉద్దేశంతో రాజారెడ్డి ఫోటో పెట్టారు. కానీ రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగం చెప్పండి. మీరు ఇంకా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని దగ్గరదే చేసుకోవాలనుకుంటే అంబేద్కర్ ఫోటో పెట్టుకోండి, సంతోషించేవాళ్ళు ఎవరైనా సరే. బీసీ వర్గీకరణ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈమె మాట్లాడుతుంది కదా, ఎవరు కవిత మాట్లాడుతుంది కదా, కాస్త రాజకీయాలంటే తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు అయ్యి. మీకు రాజకీయాలు తెలీదు, ఏమీ తెలీదు. అసలు రాజారెడ్డిని తీసుకొని వచ్చి వీళ్ళ పార్టీని భూస్థాపితం చేసుకుంటానికి వీళ్ళకి సలహాలు ఎవరిస్తున్నారో కానీ ఆ రోజు అంతే. ఇప్పుడు ఎవరైతే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడో, ఎవరి విగ్రహం అయితే ప్రతిష్ఠించడానికి వచ్చాడో జగన్మోహన్ రెడ్డి, అతను ఒక 40 కోట్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి జూదమాడి బెట్టింగ్లు కట్టి ఆ డబ్బులు సమకూరక ఇచ్చే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయినవాడు. అతని విగ్రహం నువ్వు ప్రతిష్ఠించడానికి వచ్చావు. నీ పార్టీ కార్యకర్త కాబట్టి నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించి, అయినా ఎన్ని రోజులైంది? సంవత్సరం అయింది. గెలిచి సంవత్సరం పైన అయింది కదా. అదే కరెక్ట్గా సంవత్సరం నువ్వు ఓడిపోయి ఈరోజు ఎట్లా వస్తావు అసలు? నువ్వు ఈరోజు ఏ ఉద్దేశంతో వచ్చావు? సరే, విగ్రహం చేయించడానికి ఇన్ని రోజులు పట్టింది కాబట్టి వచ్చావు. అతని చరిత్ర ఏమని చెప్తావు చెప్పు? బెట్టింగ్ చేయడం కరెక్టా? చాలామంది ఎవ్వరు చేసినా తప్పే. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయండి. నేను అదే అంటున్నా, ఎవ్వరు చేసినా తప్పే. బెట్టింగ్ల గురించి మనం ఎన్ని వీడియోలు చేయలేదు? అంటే పొలిటికల్ బెట్టింగ్లు చేస్తే ఓకేనా? కోడి పందాలాగా వేసారు వీటిని. అదే కోడి పందాలంటే అది సంవత్సరంలో ఒక 3 రోజుల పాటు ఒక సాంప్రదాయబద్ధంగా ఆడుకునే ఆటను కూడా వీళ్ళు కమర్షియల్ చేసేసారు. సరే, ఆ 3 రోజులే ఆడతారు, రోజు ఆడరు కదా. రోజు ఆడితే పట్టుకెళ్తారు. అందుకని కోడి పందాల్లాగా చేశారు అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ పొలిటికల్ బెట్టింగ్స్ అనేవి పొలిటికల్ లీడర్సే వాళ్ళ చేత చేయించుకుంటారు. సరే, ఎవరు చేయించారనే దానికన్నా అతనైతే ఆ పని చేసి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు అతను ఏదో పెద్ద భగత్ సింగో లేకపోతే ఇంకోటో అన్నట్లు ఆయన విగ్రహం పెట్టడము, ఆ విగ్రహం ఆవిష్కరణకి ఈయన రావటము, వచ్చినప్పుడు ఈ రప్పరప్ప డైలాగులు పెట్టడము, అలాగే రాజారెడ్డి ఫోటోలు పెట్టడము, దేనికి సంకేతాలు అసలు? ఇప్పుడు ఓకే, రేపు మళ్ళీ మీకే వస్తుంది అనుకుందాం, మీరే గెలుస్తారు అనుకుందాం. పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలిచి అంటే దీని సంకేతం నెక్స్ట్ రౌడీజం చేయబోతానట్లు అంతేగా మరి. అసలు మీరు కావాలనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్న ఆశ్చర్యం ఉండేది కాదు. అసలు ఇవాళ ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు అది. అసలు నీకు రాజారెడ్డి ఎందుకు గుర్తొచ్చాడు? అసలు గుర్తొచ్చింది జగన్కి కాదు కదమ్మా, కార్యకర్తలకి, వాళ్ళకి కదా. అంటే జగన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటారా? ఎందుకుండో ఈ మొత్తం వైసీపీలో ఏ నాయకుడు మాట్లాడాలన్నా, వాళ్ళ తాలూకు ఎనలిస్టులు మాట్లాడాలన్నా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు. వాళ్ళు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడరు అంతే. ఇంకెందుకంటే చెప్పడానికి ఏమీ లేదు. ఆ రోజు అక్కడికి వెళ్తే 2 కార్యకర్తలు చచ్చిపోవాలా? ఇదేనా రప్పరప్ప అంటే? అంతకుముందు తెనాలి వెళ్ళావు. తెనాలి వెళ్ళింది ఎవరి కోసం? నువ్వు పోలీసులు దుర్మార్గాన్ని ఎండగట్టాలి అంటే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయించాల్సిందే. ఎవరి చేత? నీ కార్యకర్తల చేత. నీ వార్త పేపర్లో, నీ సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ కింద ప్రతిరోజు పోలీసుల దుశ్చర్యలని ఎండగడతా నువ్వు రాసుకోవచ్చు. లేదు అనుకుంటే దానికోసం ఒక బహిరంగ సభ పెట్టవచ్చు. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది పోలీసుల దుశ్చర్య గురించి కానీ ఆ 3 వ్యక్తుల గొప్పతనం గురించి కాదుగా. నువ్వు వాళ్ళని పరామర్శించావు అంటే వాళ్ళెవరు? కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కేసులు ఉన్నాయి. గంజాయి వ్యాపారం చేస్తున్నారు, అదేమని మాట్లాడితే పోలీసుని కొట్టారు వాళ్ళు. మరి ఇన్నున్న వాళ్ళు
ఇంత అసాంఘిక వ్యవహారాలు చేసేవాళ్ళుని నువ్వు పరామర్శించటానికి వెళితే నిన్నేమనుకుంటారు? అసలు నీకు ఈ సలహాలు ఇస్తుంది ఎవరు? అసలు పట్టించుకోకపోతే పట్టించుకోలేదు అంటారు కదా. ఎవరు నేను చెప్పింది ఏంటి, అక్కడ తప్పు పోలీసులది. ఖచ్చితంగా చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు. మీరు పోలీసుల గురించి మాట్లాడండి, పోలీసుల గురించి ధర్నా చేయండి, రాస్తారోకో చేయండి, లేదు మానవ హక్కుల కమిషన్కి రాయండి. మీరు పోలీసులు చేసిన దాన్ని ఎండగట్టడానికి 100 మార్గాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసేసి ఆ ముగ్గురు మీ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ ముగ్గురిని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తావు. అక్కడ చూస్తే ఓ జనసందోహం. అసలు ఈ జనసందోహాలందరూ కూడా రేపు ఎలక్షన్లో పోటీ చేయబోయే టిక్కెట్ తీసుకోబోయే వాళ్ళకి మీరు ఇస్తున్న టార్గెట్స్. నేను వచ్చే మీటింగ్కి ఇంతమందిని తీసుకుని రావాల్సిందే. మీరు ఇవాళ పబ్లిక్ మీటింగులకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఇక్కడ ఉద్యోగం ఉంది, ఆయన ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం ఉంది, మీరు వెళ్తారా? వెళ్ళరు. అలాగే గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఉంటుంది, లేదు వ్యవసాయం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, పనులు వదిలేసుకుని వెళ్తారా? ఆ వెళ్ళే వాళ్ళందరూ కూడా అభిమానులు ఉండొచ్చు, పార్టీ అభిమానులు ఉండొచ్చు, నేను కాదనట్లా. పార్టీ అభిమానులు కాకుండా సామాన్యులు ఎవరు వెళ్తున్నా కానీ వాళ్ళకి పాపం పని లేదు. నిరుద్యోగులు, ఇది ఒక ఉద్దీపన పథకాలు లాంటివి మీటింగ్స్. వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఈ మాట అనగానే మేడం వాళ్ళు డబ్బులకు పనిచేస్తున్నారని నా మీద ట్రోల్ చేయొచ్చు, కానీ ఇది కఠిన వాస్తవం. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో పొద్దున్న ఒక మీటింగ్కి వస్తారు, ఒక కండువా వేసుకొని, మధ్యాహ్నం ఒక మీటింగు, సాయంత్రం ఒక మీటింగు. నేనేమంటున్నా అంటే వాళ్ళని విమర్శించడానికి కాదు, ఇలాంటివి చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్తాను రాజకీయ నాయకుల్ని. మీ చేతగానితనమే వాళ్ళు అలా తయారవటానికి. ఓట్లు అమ్ముకుంటారని జనాల మీద పడి ఏడుస్తారు. వాళ్ళు ఓటు అమ్ముకునేలాగా చేసిందే మీరు, అలవాటు చేసి మీరు ఒక స్టార్టింగ్ నుంచి డబ్బు డబ్బు రుజును చూపించి మీరు చేశారు. అందుకని ఇలాంటి అసలు వాళ్ళు ఆ రెండిటి కోసమే ఓటేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే మీరెంత వాళ్ళకి ఉపాధి ఇవ్వలేకపోయారు, వాళ్ళని ఒక ఆత్మగౌరవంగా ఎందుకు నుంచోబెట్టలేకపోయారు అనేది ఈ రాజకీయ నాయకులు. పార్టీలకు అతీతంగా నేనేమి ఈ పార్టీ వాళ్ళే ఇది చేశారు, ఆ పార్టీ వాళ్ళు ఇదే చేశారని చెప్పట్లా. అన్ని పార్టీల రాజకీయ నాయకులు మీరు సిగ్గుతో తల ఉంచుకోండి. మీరు పెడమంట ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరగడం కోసం మీరు కార్ల మీద కార్లు మారుస్తూ, హెలికాప్టర్లలో తిరుగుతూ, స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ, ఇవాళ మొన్న ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు. ఏంటి అంటే విపరీతంగా పెరిగిపోయిన భారతదేశంలో ఉన్న స్విస్ బ్యాంక్ నిల్వలు, భారతదేశపు నిల్వలు. మరి మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ అంటే ఇది రెండు బిజినెస్ మ్యాగ్నెట్లు బిజినెస్లో పెట్టుకుంటారండి. మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్సే. ఎన్ని లక్షల కోట్లు ఉండొచ్చు, ఏమో ఎన్ని లక్షల కోట్లు. నేను ఒకసారి డేటా చూసి చెప్పమంటే చెప్తా. ఇండియన్ మనీ ఇన్ స్విస్ బ్యాంక్స్ జంప్స్ మోర్ దాన్ 3 times in 2024, హిట్స్ 37,600 crores rupees. 37,600 కోట్లు. 37,600 కోట్లు. అంటే ఒకేసారి 3 పెరిగింది. 3 అంటే ఇంతకుముందు అది 12,000 కోట్లు ఉండేది, ఇప్పుడు 37,000 కోట్లు అయింది. అంటే ఇక్కడెక్కడ ఇంత డబ్బు సడన్గా బయటికి వెళ్ళింది అంటే ఎట్లా? ఎలక్షన్ టైం వల్ల, ఎలక్షన్ అని కాదండి. వీళ్ళు ఈ దేశంలో నల్లధనాన్ని వేరే దేశాలకు పంపించి వేరే దేశాల నుంచి స్విస్ బ్యాంకుకు పంపించుకుంటారు. ఇప్పుడు ఈ స్విస్ బ్యాంక్ అనేది స్విట్జర్లాండ్లో ఉంది. అయితే ఈ బ్యాంకుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే వాళ్ళు పెట్టుకున్నారు. అది ఎవరైతే పెట్టుకుంటారో డబ్బులు, అతని వివరాలు ఏ దేశానికి వెల్లడించాల్సిన పని లేదు, ఏ వ్యక్తులకి వెల్లడించాల్సిన అవసరం లేదు. వ్యక్తుల పేర్లే, దేశాల పేర్లు చెప్పొచ్చు. అందుకే మనకి ఈ డేటా వచ్చింది. వ్యక్తుల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అంటే దీన్ని మోడీకి కనుక కంపేర్ చేస్తే, మోడీ ఇంతకుముందు ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే కొంటారో
వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు అనేవాడు. అయితే సుప్రీంకోర్టులో పిల్లేసి లేదు అట్లా కుదరదు, ఎవరు కొన్నారో ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టులో పిల్లేస్తే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరు కొన్నారో చెప్పాల్సిందే అన్నారు. అంటే ఇప్పుడు స్విస్ బ్యాంక్ వాళ్ళ పద్ధతే ఎన్నుకున్నారు, పెద్ద ఆయన ఎన్నుకున్నారు. కానీ ఇంకా ఈ దేశంలో ఎంతో కొంత డెమోక్రసీ ఉంది, ఎంతో కొంత కోర్టులు పనిచేస్తున్నాయి కాబట్టి వీళ్ళు పిల్లేయంగానే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఇది న్యాయం అనిపించి ఇచ్చారు, చెప్పాల్సిందే అని. ఆ చెప్పినప్పుడే బడా బాబులందరూ బయటకు వచ్చారు. ఆ బయటకు వస్తేనే తెలిసింది మనకి ఇది ఇంకో పెద్ద కథనం అవుతుంది మనం మాట్లాడుకుంటే. ఏంటి అంటే ఎవరైనా మీరు మా బీజేపీ బాండ్స్ కొనండి అని అన్నారనుకోండి, వాళ్ళు కొనలేదనుకోండి, వాళ్ళ మీద ఈడీ రైడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడు. ఇవాళ ఈడీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతాయి. ఆ తర్వాత వారం రోజులకు వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న సీక్వెన్స్ దొరికింది మనకి. అందుకే మనం ఇంత ఆథెంటిక్గా మాట్లాడగలుగుతున్నాం. అయితే స్విస్ బ్యాంక్కి ఆ రూల్ లేదు. ఇండియా నుంచి ఒక 100 మంది పెట్టారనుకోండి డబ్బులు, 100 మంది అని కూడా చెప్పరు, 100 మంది పేర్లు చెప్పరు, ఎంతో చెప్తారు. ఇది వాళ్ళు పెట్టుకున్న రూలు. దానివల్ల వీళ్ళందరూ బతికిపోతున్నారు, వీళ్ళందరూ దాచుకుంటారు. ఇంకో రకంగా చెప్పాలి అంటే మన మోడర్న్ టైమ్స్లో స్వామీజీల దగ్గర డబ్బులు దాచుకుంటుంటారు చాలామంది బిజినెస్ పీపుల్. ఎందుకలా అంటే ఇస్తారు, ధారాళం ఇస్తారా వాళ్ళకి? కాదు బ్లాక్ మనీ దాచిపెట్టుకుంటారు, అవసరమైనప్పుడు తెచ్చుకుంటారు. స్వామీజీలది ఆశ్రమాలకు ఎవరు వెళ్ళరు కదా రైడ్ చేయడానికి. అది ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాయి అనుకోండి, మీ ఇంటి మీదకి రైడ్కి వస్తారు. నా ఇంట్లో ఉంటే నా ఇంటి మీదకి రైడ్కి వస్తారు. అదే ఒక ప్రసిద్ధి చెందిన ఒక స్వామీజీ ఉన్నాడు అనుకోండి, స్వామీజీ ఇంటికి అయితే వెళ్ళరు కదా. మొన్న మధ్య మహాప్రస్థానం ఉంది కదా, శ్మశాన వాటిక, అత్యాధునిక శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలో బూడిద దాచుకోవటానికి, బట్టలు దాచుకోవటానికి, ఎవరైతే చనిపోయిన వారి తాలూకు దాచుకోవటానికి లాకర్లు ఉన్నాయి అక్కడ. ఆ లాకర్లలో బోలెడు పేపర్లు దొరికినాయి, ఏలిన వారి పేపర్లు, అప్పుడు ఏలిన వారి పేపర్లు, టీఆర్ఎస్కి సంబంధించి, ఆ టీఆర్ఎస్ పార్టీకి, అలాగే ఆ శ్మశాన వాటికని నిర్వహిస్తున్న ఆయన ఎవరైతే ఫినిక్స్ కంపెనీ వాళ్ళకి ఉన్న అక్రమ బంధాలు, వ్యాపార బంధాలు, ఆ పేపర్లన్నీ అక్కడ దొరికినాయి అన్నమాట. ఇట్లా అవినీతి ఈ విధంగా నడుస్తూ ఉంది. అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం చెప్పండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా ఎంత ఎక్కువ సంపాదించకపోతే స్విస్ బ్యాంకులో ఇంత డబ్బు దాచుకుంటారు కదా. అందుకని చెప్పి ఈ స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉండగా రాజకీయాల్లో వాడతారు. ఇంతకుముందు రాజకీయాలు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఆ 5th ఇయర్లోనో 4th ఇయర్లోనో, ఇప్పుడు 4th ఇయర్లోనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు రాజకీయ నాయకులు, బయటికి తీసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పు ఏంటి అంటే, మీకు 5 సంవత్సరాల తర్వాత అయినా సరే సీట్ ఇవ్వాలి అంటే ఈ రోజు నుంచినే నియోజకవర్గం ఇన్ఛార్జీలు అని పేరు పెట్టి ఆ నియోజకవర్గంలో జరిగే మంచి చెడు, చావు, బతుకు అన్నీ మీరే చూసుకోవాలి. రేపు మీకు టికెట్ ఇస్తా కదా, నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టండి అని చెప్పి ఖర్చు పెట్టిస్తున్నారు. దానిలో భాగంగానే ఎవరికి వాళ్ళు, మళ్ళీ దీంట్లో కూడా కాంపిటీషన్, 2-3 నాయకులు ఉంటారు, ఎవరు ఎక్కువ మందిని సమీకరించారు, ఎవరు ఎక్కువ మంది మనుషులను తీసుకొచ్చారు. ఇట్లా దీనివల్ల ఈ మనుషులు వస్తున్నారు తప్పితే ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేసేసి, ఒక్క సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి జనాలు వస్తున్నారని ఎవరన్నా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. ఎవరికైనా ఒక సఫిషియెంట్ టైం ఇస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఓటేశారు, ఈయన చేస్తాడా చేయడా ఏంటి అనేది ఆయనకు ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం ఇస్తారు. 5వ సంవత్సరంలో ఎలక్షన్ వస్తుంది, బండారం ఏంటో బయటపడిపోతుంది. ఈలోపే ఎందుకు మీకు ఇంత తొందర దేనికి అసలు? బట్ అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు మెయిన్గా ఈ రప్ప అనే పదం వాడడానికి, అల్లు అర్జున్ డైలాగే వాడడానికి, అది ఏంటంటే చాలా మందికి ఇదిగా ఉందమ్మా. అంటే బన్నీ వాళ్ళ వాడని ఫిక్స్ చేసుకున్నట్లా, ఓన్ చేసుకున్నట్లా వైసీపీ. అట్లేం లేదు. ఈ డైలాగు బాగుంది. ఇక్కడ మొన్న కూడా అదేదో చాలా గొప్ప డైలాగ్ అన్నట్లు అల్లు అర్జును రేవంత్ రెడ్డి ముందు, సీఎం ముందు మాట్లాడాడు. అసలు ఎంత పిల్లతనం కనిపించిందంటే అల్లు అర్జున్లో. ఒకప్పుడు అల్లు అర్జున్ని కొన్ని విషయాల్లో నేను చాలా సపోర్ట్ చేశాను.
ఎందుకంటే అతని సినిమా బహిష్కరిస్తామని, అది చేస్తామని, ఇది చేస్తామని జనసేన వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు, అతని స్వేచ్ఛ అతనికి ఉంటుంది అని. కానీ నీకు స్వేచ్ఛ ఉంటుంది కదా అని అన్నారు కదా అని నీ స్వేచ్ఛ అంతా తీసుకెళ్ళి స్టేజీ మీద ఈ రపరప డైలాగు వాడి అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు? ఆ డైలాగ్ చెప్పేసిన తర్వాత అతని బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూడండి, ఎలా పరిగెట్టుకుడు, పక్కన షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు సీఎం, ఆగటం లేదు, ఏమీ లేదు, పరుగులు పెట్టుకుంటే వెళ్ళిపోతుంటే వెనకమాల దిల్ రాజు వెళ్ళి పేపరు ఆయనకి ఇచ్చిన ఆ పత్రం ఉంటుంది కదా, ఆ పత్రం వెనకమాల పరిగెట్టుకుంటే వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే స్టేజ్ మీద చాలామంది అవార్డులు తీసుకున్నారు. అవార్డులు తీసుకున్న వాళ్ళు ఇలాగే బిహేవ్ చేశారా? ఎందుకు ఇంత యాటిట్యూడ్ దేనికి? అంటే బాడీ లాంగ్వేజ్ అనుకోవచ్చు కదా. అదే మరి యాటిట్యూడ్ బట్టే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ని బట్టే మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. కొంచెం స్టైల్, అది కొంచెం స్టైల్ కాదు అని నేను పిల్లతనం అంటారు దీన్ని. ఆ డైలాగ్ అది అంతకంటే డైలాగులు లేవా? ఆ డైలాగ్ చెప్పాడు, ఆ డైలాగ్ చూసి అదేదో హిట్ అయిన డైలాగ్ అన్నట్టు వీళ్ళు ఈయన రపరపరప డైలాగ్. అసలు ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోండి. మీరు రాజకీయంగా ఎట్లా ఎదుర్కొంటారంటే ప్రజల్లో పనిచేస్తే రాజకీయంగా ఎదుర్కొన్నట్లు. వాళ్ళు పని చేయరు, మీరు పని చేశారు, జనాలు అల్టిమేట్గా ఎవరికి పట్టం కడతారు? మీకు పట్టం కడతారు కదా. అంటే మళ్ళీ దానికి చాలా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. ఏదైనా బుర్జువా పార్టీలు ఎవరైనా సరే ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ప్రజల కోసం కష్టపడతారు, కానీ వాళ్ళకి ఓట్లు వేయరు. అది మళ్ళీ మరి వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి వేయలేదు కానీ వాదన తీసుకురావద్దు, అది డిఫరెంట్ టాపిక్. ఇక్కడ మీరు పని చేయండి, ఈ ప్రభుత్వంతో పని చేయించండి. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడటం చేతగాక ఇలా ఊర్ల మీద పడి వాళ్ళని నరుకుతాము, వీళ్ళని నరుకుతాము అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అసలు? బట్ డైలాగ్ పెడితే డైలాగ్ని ఎందుకంత అంటే వక్రీకరించడం వాళ్ళేదో కొంచెం అట్లా కాదమ్మా, ఇది రాజకీయాలు, ఇదేమీ రౌడీల సభ కాదు కదా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాం, స్మగ్లర్లు మీటింగులు జరిగే సినిమాల్లో స్మగ్లర్ల మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ స్మగ్లర్ల మీటింగ్లో అది ఒక సినిమా బాగా చూపించారు, కృష్ణను నాగార్జున సినిమా వారసుడు అనే సినిమాలో చూపించారు స్మగ్లర్ల మీటింగు. వార్నింగ్ ఇస్తారనమాట, ఈ కిడ్నాప్ చేసిన పిల్లోడిని అరగంటలోపు కనుక మీరు అప్పగించకపోతే, అతను నా మనవడు, అప్పగించకపోతే కనుక మీ అందరి సంగతి చూస్తాను. అలాంటప్పుడు వస్తాయి మాటలు, ఇలా రపరప అనే మాటలు, నరుకుతామనే మాటలు, కొరుకుతామనే మాటలు, ఇవన్నీ అట్లాంటి చోట వస్తాయి. కానీ రాజకీయ సభల్లో రపరప నరకటం ఏంటండి? ఏ సాంప్రదాయాలకు తీసుకెళ్తున్నాం? మళ్ళీ మనం 100 ఏళ్ళ వెనక్కి వెళ్తున్నామా? లేదు. ఒకప్పుడు ఈ ఓటర్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవన్నీ లేని రోజుల్లో రిగ్గింగ్ చేసేవాళ్ళు. ఇవాళ కూడా మిషన్ల మీద రిగ్గింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏదైనా అంత మోటు పద్ధతులు ఉండేవి కాదుగా అప్పుడు. మొన్న కూడా పెద్ద మనిషి ఈల పార్టీకి సంబంధించిన ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి పగలగొట్టారు, ఈవీఎం మిషన్ బద్దలు కొట్టాడు. అదేమంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం సమర్థించుకున్నారు, అందులో పాముంది అందుకని ఇలా రకరకాల. ఇప్పుడు తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడబెత్త కోసం అన్నట్లు చెప్పారు. ఏది ఏమైనా ఇప్పుడు రాజకీయాలని ఎంత దరిద్రంగా తయారైనా కానీ ప్రజల ముందు మాట్లాడకూడని మాటలు ఉంటాయి. అందుకని ఇది చాలా చాలా తప్పు చేశారు. ఇది ఆ డైలాగు వాడి ఉండాల్సింది కాదు. ఆ ప్లకార్డులు కూడా చాలా తప్పు. మీరు ప్లకార్డులు పెట్టదలుచుకుంటే ఎవరికి పెట్టి ఉండాల్సిందంటే రాజశేఖర రెడ్డి గారి పెట్టుకోండి, మీ పార్టీ కార్యక్రమం కాబట్టి. లేదు ఇప్పుడు మీ అధినేత ఉన్నాడు, అధినేత ఫోటోలు పెట్టుకోండి, బాగుంటుంది. లేదు ఇప్పుడు చచ్చిపోయిన అతని కోసం కదా మీరు వెళ్ళింది, అతనికి పెట్టుకోండి. అందుకని టోటల్గా వీళ్ళు ఏంటి అంటే ఒక సామ భేద దాన దండోపాయాలని ఉంటాయి. వీళ్ళు ఆ చివరి దానికి వెళ్ళిపోతున్నారు, దండోపాయానికి వెళ్ళిపోతున్నారు. ఎవరి మీద మీరు యుద్ధం? కానీ సమస్యల మీద యుద్ధం చేయండి, రేపు మీరే విజేతలు.